హాలిం కూడా తెచ్చింది. ఇదిగో ఇది చూస్తేనే భయం అవుతుంది, గలీజ్ అనిపిస్తుంది. టమాటాలు ఎట్లా బట్టలు తీసేసినాయి. ఆయన బట్టలు అయితే ఇక్కడ పెడుతున్నా. నీ లేవా? నాయ ఉన్నాయా? ఏంటి నీవే ఉన్నాయా? లేవా? నాయ కూడా ఉన్నాయి, నీ కూడా నాయ అంటున్నా. వీళ్ళవి కూడా ఉన్నాయి. ఇది నాది షార్ప్నర్. సాయంత్రం అయిపోయింది. మా చోటు కాడ మంచి ఉన్నది, మస్తు పాడుకుంటాను. ఇట్లా ఆడుకుంటా చూడండి. ఆయన ప్రాక్టీస్ అయింది నీది? ఏం ప్రాక్టీస్ చేసినావు? డ్రాయింగా? నీకేం బేటా? ఏంటి ఇవన్నీ? అందరం ఫ్రెష్ అప్ అయినా. ఫ్రెష్ అప్ అయ్యి ఆమె అయితే బొట్టు పెట్టనియలే. చోటు పడట్లే మామ. మస్తున్నది. రిలాక్స్ రిలాక్స్ అనుకున్నాడు చూడు. ఇగో టమాటాలు వీళ్ళ మామ అయితే అన్ని తీసుకొస్తా. పత్రి సెల్ కాలేదు. బాబా బాబాట మామ తీసుకొచ్చింది. బాబా మయోనీస్, చికెన్, ఇక హలీము. అది ఎవరు తినడు? హలీం తినడు. ఎందుకు? సోమవారం కదనే తినాం. తినకండి, మేము తిన్నాము. మేము ముగ్గురం తింటాం. ఏం కాదు, ఏం కాదు. కాలువే మా తాత అయితే కోళ్ళు కమ్ముతాను. అని అన్నీ ఇంకా సగం ఉన్నాయి. ఉన్నాయా? ఇంకా సగం ఉన్నాయి. పిల్లలు కప్పిన ఇంట్లో పిల్లలు పిల్లలు ఇక్కడ ఉన్నాయట. పైన ఇంకా కూర్చున్నది కోడి. ఇంకోటి ఇక్కడ చూడు, చూపెట్టు. ఎక్కడ ఉన్నది చూపెట్టు. మా తాత కోళ్ళు చూపెడతాను. చూడండి. ఇగో ఇగో ఎంత మందా. ఎంత ఉన్నాయి? 3 కూర్చున్నాయి కింద, గుడ్ల కింద కూర్చున్నాయి. ఎందుకంటే ఎండకు పైన చేస్తలేమని కింద ఉత్క కింద అయితే పెట్టేసిండు మా తాత. ఎందుకంటే గుడ్లు ఇక పొదుతాయి అన్నట్టు, ఖరాబ్ కాకుండా. పిల్లలు మంచిగా చేస్తాయి. మంచిగా చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు పూలు వస్తున్నాయి. మా తాత మాట ఇంతే అన్ని వస్తాయి. దాదా అంటే కథ అన్ని వస్తాయి అన్నట్టు. మా తాతయ్య మొత్తం ఈ కులం కప్పుతాండి. ఇది ఉన్నది, కింద కూర్చున్నది. మీ కింద గుడ్స్ ఎక్స్ ఉన్నాయి, పోతుంది. వీళ్ళు హలీం తింటాం. రంజాన్ అయినా హలీం తీసుకొచ్చిండు. చికెన్ ఫ్రై వేయండి వేయండి. కానివ్వండి కానివ్వండి. పండగ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు పండగ చేసుకుంటాను. అది ఉన్నా నెల మొత్తం తినలే, అందుకే తీసుకొచ్చిన. నెల మొత్తం ఇప్పుడు తిస్తాను మావాడు. ఇంకా పెళ్ళి అప్పుడు తినలేదు ఎక్కువ, తిడుతుంది. అందుకోసమే ఇంకా తీసుకొచ్చి తింటాడు. తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మైనీస్ ముంచుకొని. అదేంది మైనీస్? మైనీస్ అంటారు. దేంతో చేస్తారు అది? మైనీస్ ప్యాకెట్ ఉంటుంది, నాకు తెలియదు కానీ ఇట్లా ఏంటి అవసరం అది? అది ఏదో మైనీస్ ఏమంటారు. ఎట్లుంటది? ఎట్లున్నది? కూలర్ అయినా తింటున్నారు ఇలా. ఇది మస్తు. అన్నం ఏం తింటారు? అన్నం అండ ఇట్లా కొంచెం తిని చూడ. మా ఆయన్ని బతిమలాడుతాను. మా అన్నయ్య ఆయన తింటా అంటాడు. హాలిం కూడా తెచ్చింది. ఇదిగో ఇది చూస్తేనే భయం అవుతుంది, గలీజ్ అనిపిస్తుంది. టమాటాలు ఎట్లా కిలో ఉండే? టమాటా 20 రూపాయలు కిలో. అమ్మకి నీకు కాదురా, మీకు మాకు అనాలా. చోటు గడి మొత్తుకుంటాను. ఏమైంది కృతిగా అంటాంది. తిని చూడు కొంచెం, ఒక్క చెంచా తిని చూడు తెచ్చినందుకు. పాపం. ఏ తిను తిను
తర్వాత కొంచెం తిని చూడు. ఇప్పుడు తిన చిన్న ఏ తిని చూడంటే కొంచెం తిను. అయితే నాకు చికెన్ ఎక్కువైంది ఇప్పుడు తిన బాగా అది ఏమంటే బాగా తినండి బావ. తిన్నాను, తర్వాత మీరు తింటారు. అయ్యో బాగా. ఇదేమో నీకోసం ఉంచుతాను. తింటావా నువ్వు? ఇక ఆమెకు కొంచెం ఇయ్యట. ఓ గిన్నెలో పెట్టి ఇచ్చేసి ఆమె ఇదేమన్నా తెలుసా? గలీజ్. అదే ఇగో పెరగనుకుంటాను ఆమె. ఏం తినద్దు? కాలు కని తినకూడదంట. తినద్దు. తినుండ్రి మీరు. ఇది ఆమెకు ప్లేట్లో పెట్టి ఇచ్చేయాలి. ఏమైంది కృతిక? తిను మామయ్య తిను. అద్దా చాలా సరిపోతుందా? కడుపు నిండిందా నీది? వీళ్ళు అయితే తింటానే ఉన్నారు, ఇంకా కాలేదు. ఇగో మా ఆయన అయితే ఇవి 2 ఉంచు అన్నాడు. ఈ 2 ఉంచండి. తాతకి పోతుంది, తాతకి ఏదో నువ్వు ఇచ్చేపో. తాతకి ఇపో ఆ గిన్నెలో పెట్టి, గిన్నెలో పెట్టి ఇపో. ఇక్కడ ఉన్నది ఇవ్వవు కాలే ఇంకా. ఆమె అయితే ఇక మక్క కంకి తింటాంది. ముందుకొని తింటారా ఏంటి దాంట్లో? ఏమైంది ఏమైంది? అట్లా నువ్వు తిన్నాకు మళ్ళీ మిక్స్ అయ్యేది కడుపు నొస్తుంది నీకు. ఆ చోటుగాడికి కూడా ఎత్తాను. చోటుగాడికి వీళ్ళకి మస్తు పండగ. మా అన్నయ్య తెచ్చి మంచిగా అయింది వీళ్ళకి. పెళ్లి కొడుకు తీసుకొచ్చిండు కొత్త నీకు తినడానికి. ఏమైంది మేడం? ఏంటి అది తెలుసా నీకు? తెలియదు. ఏంటిదో? ఇది చూస్తే తెలుస్తుంది. తిన్న వణుకుతాడు మా తాత, వణుకుతాడు. అదో కోటర్ ఎత్తే వణుకాడు. ఏంటిది అది? చికెన్ 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 ఏంది అది? అది ఏమో అంటారు దాన్ని. సపోటా కాదు, పిస్తా. చేతితో తిను, నీకు వణుకుతున్నావు. చేతితో తిను. చికెన్ మంచూరియా. మంచిగా కాదు అది, పిసోడా. హలీం హలీం. చికెన్ హలీం. మా తాత తెలియదు పాపం. ఎప్పుడు తెలిసింది? తిన్నావా ఎప్పుడన్నా? తినలే? ఎప్పుడు తినలే? ఎప్పుడు తినలేదు. ఎట్లుంది మరి? మంచిగానే ఉన్నది మాది. మంచిగా ఉందా? ఉన్నది, సూపర్ ఉన్నది. అది తినలే నేను. పుట్టిన కాయలు తినలే. అయ్యో, పెళ్లి కొడుకు తినిపిస్తాను నీకు. అది నువ్వు తినావు, నువ్వు తినావు. వద్దు వద్దు, అది తిన్నావు నువ్వు తిన్నావు. ఉఫు 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 ఉఫు. ఇగో పెద్ద పిల్లి వచ్చింది. చీకటి అయిపోతుంది. కొట్టాలనా? కోలేదు కమ్మేసిన మా తాతయ్య. వీళ్ళైతే ఇక్కడ తింటారా? ఇప్పుడైతే వంట చేయడానికి ప్రిపేర్ చేసుకున్నా. టమాటా కర్రీ చేద్దామని టమాటాలను అయితే కట్ చేస్తున్నా. ఇట్లా అయితే ఈరోజు ఏదో కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్నా. మరి మా ఎట్లా అవుతుందో కూర. ఇక వీళ్ళైతే ఆడుకుంటారు. వీళ్ళైతే అన్నం లేదు. ఇక పాప చూడండి ఎటో వెళ్తాంది. ఎటు 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 డోర్ తీస్తుంది. పడతావు, అప్పుడే పడ్డావు కదా. షాప్కి వచ్చిన రోడ్డు, షాప్కి వచ్చిన రోడ్డు ఇటు పోతావు, గిరాకీ చేస్తావు నువ్వు. ఇక్కడ కూర్చో, కూర్చో. సో ఇప్పుడైతే ఇక కర్రీ చేయడానికి రెడీ చేసేసాను అనమాట. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కోసేసాను. ఇక ఈరోజైతే రోజు టమాటాలు రోజు ఎప్పటిలాగే చేసుకోకుండా ఈరోజైతే వెరైటీగా చేస్తాను టమాటా కర్రీ. అయితే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ పోసేసాను. కొంచెం కడాయిలో ఆయిల్ పోసేసాను కానీ గ్యాస్ అయితే వెలిగించలేదు నేను. మంచిగా అయింది. కడాయిలో అయితే నూనె లేకుండే, నూనె అంటున్నా నీళ్ళు లేకుండే. అది కొంచెం అక్కడ ఉన్నది ఇస్తావా? అది పట్టుకునేది చిమ్టా ఉండని ఇక్కడ ఉంది. మరి నీకు పెట్టాలి మరి గుడ్డు. నువ్వు తినా అన్నావు కదా. ఆయన అయితే తిన అన్నాడు. ఏమైందో తిన అంటున్నాడు. నేను 4 పెట్టిన పిల్లలకి, నాకు
ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నా. నూనె వేడైపోయింది. తర్వాత పచ్చిమిరపకాయల్ని, వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం లైట్గా ఇదిగోండి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఈ టమాటా ముక్కల్ని కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకేలాగా చేస్తే తినబుద్ధి అవుతుంది. అసలే ఎండాకాలం కదా, ఏ కర్రీ చేసినా టేస్ట్ వస్తలేదు. అసలు ఎంత మంచిగా చేసినా టేస్ట్ వస్తలేదు. అందుకే ఒకసారి ఇలా నేను ఒక్కొక్కసారి చేస్తానన్నమాట. ఇలా ట్రై చేద్దామని చేస్తున్నాను. చాలా రోజులైంది ఇలా చేయక, కానీ ఇప్పుడైతే ఇక చేస్తున్నాను. ఈ టమాటాలని పచ్చిమిరపకాయలని వీటిని అయితే కొంచెం సేపు మగ్గనియాలన్నమాట. ఒక 10 minutes మగ్గితే అయిపోతుంది మంచిగా ఉడికే వరకు. అప్పటి వరకు ఎల్లిపాయలు దంచుకుంటాను. నేనైతే ఎల్లిపాయలు ఆల్రెడీ ఒలిచేసుకున్నాను. మంచిగా వీటిని అయితే దంచేసుకుంటున్నాను. బియ్యం లేవని చెప్పాను కదా, ఇక పొద్దున్న అయితే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిన ఒక 1 kg వరకు తీసుకొచ్చిన అనమాట. అరువు మా ఇక ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిన. ఇక మధ్యాహ్నం మా ఆయన అయితే ఆశీర్వాద్ పోలేదు, కానీ వేరే వాళ్ళనైతే ఇక బియ్యం తీసుకురమ్మన్నాడు. ఇక వాళ్ళకి ఇచ్చేయాలి. పొద్దున మందం వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిన అనమాట బియ్యం. గుడ్లు అయితే ఉడకబెట్టిన, 4 గుడ్లు అయితే ఉడకబెట్టిన. ఆల్రెడీ పిల్లలు కూడా తిన్నారు కదా, మా అన్నయ్య తెచ్చింది అవి హలీము చికెన్ ఫ్రై తిన్నారు. వాళ్ళు కూడా గుడ్లు తింటారేమో కానీ నేనైతే పెట్టిన. చైత్రని అయితే అడిగిన, అయితే తింటా మమ్మీ అన్నది. కృతిక పాప ఇక తింటదేమో, వాళ్ళ డాడీ అయితే నేను తిన అన్నాడు మా ఆయన. మంచిగా దంచేసిన. ఇవైతే టమాటాలు మగ్గినాయి లేదో చూద్దాం. చూడండి ఇలా అయితే మంచిగా మగ్గిస్తున్నా. నీళ్ళు ఊరాయి టమాటాలు మొత్తం. అన్నం అయితే ఆల్రెడీ ఉడికింది. అన్నం అయితే ఉడికింది ఆల్రెడీ. కొంచెం మగ్గినాయి టమాటాలు, ఇంకొంచెం మగ్గితే అయిపోతుంది. హై ఫ్లేమ్లో మగ్గిస్తున్నాను. టైం కూడా కొంచెం ఎక్కువే అవుతుంది, 7:30 అయితే అవుతుంది. ఇంకా వంట కాలేదు నాదైతే. వీళ్ళు తిన్నారని కొంచెం మెల్లగానే చేశాను ఈరోజు. ఇట్లా పిల్లలు తిన్నారు కదా అని మెల్లగా చేశాను అన్నమాట. మిక్సీ పట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను దీంట్లోనే. ఎల్లిపాయ దంచాను కదా, కొంచెం దీంట్లోనే దంచింది కూడా వేసుకుంటున్నాను, కొంచెం లైట్గా. కొంచెం ఉప్పు, అన్నీ వేసేసుకున్నాను కదా. టమాటాలు మగ్గినాయి లేదో చూద్దాం. టమాటాలు అయితే ఆల్మోస్ట్ 50% మగ్గినాయి. ఇదిగోండి, ఇది ఇంకొంచెం సేపు మగ్గితే అయిపోతుంది, రెడీ అయిపోతుంది అన్నమాట. దీంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోనే. అల్లం లేదు, అల్లం వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మా ఇంట్లో అయితే అల్లం లేదు, అయిపోయింది. బజార్కు వెళ్ళడం కూడా కుదరడం లేదన్నమాట. ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కదా,
పాపని పట్టుకొని వెళ్ళడానికి ఇక ఇబ్బంది అవుతుందని నేనైతే వెళ్తలేను. సరే కదా, మగ్గుతున్నప్పుడే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుంటున్నాను. దీంట్లో లైట్గా కొంచెం వేసేసుకున్నాను, చిటికెడంతా, ఓన్లీ చిటికెడంతానే వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను మంచిగా. చూడండి, ఇది గ్యాస్ స్టవ్ అయితే కట్టేసాను. దీన్ని మొత్తం వీటిని అన్నిటినీ మిక్సీ పట్టాలి. మిక్సీ జార్లో ఆల్రెడీ వేసేసుకున్నాను కదా, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, ఇంకా వెల్లుల్లి, అల్లం ఉంటే ఇంకా టేస్ట్ వస్తుండే కానీ అల్లం అయితే లేదు. దీన్ని మొత్తం మిక్సీ పడతాం. ఒక 5 నిమిషాలు చల్లారబెట్టి మిక్సీ పడితే సూపర్ అయిపోతుంది. వీటిని అన్నిటి మెత్తగా అయితే ఇట్లా మిక్సీ పట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ కడాయిలోనే ఆయిల్ పోసేసుకుంటున్నాను నేను. దీని అంతా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది, పెద్ద టేబుల్ స్పూను. 3 టేబుల్ స్పూన్లు ఉంటాయి ఆయిల్ అయితే పోసేసుకున్నాను. మంచిగా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసుకున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఒకసారి. ఆయిల్ అయితే వేడైపోయింది. చెమటలు వస్తున్నాయి, హీట్ అవుతుంది చాలా. కొంచెం ఆవాలు వేసేసుకున్నాను. జీలకర్ర ఆల్రెడీ వేసేస్తాను కదా, కానీ కొంచెం జీలకర్ర మళ్ళీ వేసేసుకుంటున్నాను. చిటపటం అనే వరకు మంచిగా వీటిని అయితే చిటపటం అనే వరకు ఉంచుకుంటున్నాను. ఒక చిన్న పండు మిరపకాయ దీంట్లోనే వేసేసుకుంటున్నాను. తర్వాత అయితే నేను ఫస్ట్ దాంచుకున్న వెల్లుల్లి ముద్దని దీంట్లోనే వేసేసుకున్నాను. కొంచెం కలిపేసి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. వేడిగా ఉంది కదా, కొంచెం దీంతోనే గరిటెతోనే ఇట్లా చేసేసుకొని వేసేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా కృతిక పాప, మా చైత్ర పాప అయితే. ఇలా అయితే ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇక ఒక 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను దీన్ని. గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. కావాలంటే మాకైతే వాటర్ అవసరం లేదు, కర్రీ అయితే సరిపోతుంది. అందుకే వాటర్ అయితే పోయలేదు నేను. ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. దీంట్లోనే ఉప్పు వేసాను కదా, కొంచెం పసుపు, లైట్గా కొంచెం పసుపు, స్పూన్ కనిపిస్తలేదు, స్పూన్ మా పిల్లలు ఎక్కడ పడేసిండ్రు. ఒక్కటి ఉంటే ఒక్కటి ఉండదు మా ఇంట్లో. ఉప్పు ఆల్రెడీ వేసేసాను కదా.
2 టేబుల్ స్పూన్లు అంతా కారం వేసేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం ఉప్పు. ధనియా పౌడర్ కూడా ఆల్రెడీ వేసేసాను కదా, ఇప్పుడు వేసే అవసరం లేదు ఇక. కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నాను. సూర్య మసాలా అంటాను కదా, ఇదే గరం మసాలా. కొంచెం చిటికెడంతా వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇక. మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సూపర్ టేస్టీ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. టమాటా గ్రేవీ అన్నమాట ఇది. నేనైతే టమాటా గ్రేవీ అని పేరు పెట్టాను. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా అయితే ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మూత పెట్టి అయిపోతుంది. టేస్టీగా రెడీ అయిపోతుంది. గుడ్లు అయితే ఆల్రెడీ ఉడికినాయి, అన్నం కూడా ఉడికింది. ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం. సగం ఆల్రెడీ తినడం అయిపోయింది. ఇగో మా కృతిక పాప అయితే పెద్ద పిల్ల వచ్చింది. పెద్ద పిల్ల చూసి నా మీద కూర్చున్నది. ఏమైంది? ఎట్లా ఉంది మేడం కర్రీ? ఎట్లుందా? మంచిగా కర్రీ అయితే మంచిగా చేసింది మా ఆవిడ. ఏదో కొత్త చేసినట్టు ఏదో మిక్సీలో పట్టి మొత్తం మిక్సర్ చేసి టమాటా కర్రీని సూపర్గా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాము ఫ్రెండ్స్. బాయ్ బాగా చెప్పు కృతిక. చూడ మీద ఉన్నాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.